హలో హాయ్ ఫ్రెండ్స్, రేపటి ప్రోమో డాల్ గేమ్లో లాస్ట్కు మిగిలేది ప్రేరణ అండ్ నబీల్ మిగులుతారు. వీళ్ళలో మీరే ఎంచుకొని ఎవరు చీప్ అవుతారో ఎంచుకోమని చెప్తారు. నాకు తెలిసి ఈ చీప్కు ప్రేరణ అని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రేరణకు ఎక్కువ మంది అమ్మాయిలు ప్రేరణకి సపోర్ట్ చేస్తారు. ప్లస్ వచ్చి ఆదిత్య కూడా ప్రేరణకి సపోర్ట్ చేసినాడు. ఒక నైనిక మాత్రము నబీల్కి సపోర్ట్ చేస్తుంది అనుకుంటున్నా. ఆడవాళ్ళలో మగవాళ్ళు కూడా నిఖిల్ ప్రేరణకి సపోర్ట్ చేస్తాడని అనుకుంటున్నా. పృథ్వీ కూడా, మణికంఠ కూడా. ఒకవేళ ప్రేరణ లాస్ట్లో ప్రేరణ అండ్ పృథ్వీ గేమ్ పెడితే పృథ్వీనే గెలుస్తారు. లేదు పూలదండలు తెచ్చి ఎవరు మీకు కావాలో చీప్ ఎవరు కావాలని వాళ్ళకి భయముంటే ప్రేరణకే వేస్తారు. అది అమ్మాయి కాబట్టి ప్లస్ పాయింట్ వాడ. పృథ్వీకి కొంచెం కోపం ఎక్కువ, అతనికి ఏరు. గేమ్ పెడితే పృథ్వీనే గెలుస్తాడు. లేదు నబీల్ కానీ వచ్చి పృథ్వీ కానీ అయితే అప్పుడు ఎంచుకోమంటారు. గేమ్ పెట్టి గేమ్ ఆడమంటారు. సరే బుద్ధి కాబట్టి ఇద్దరు సరైన జోడి, స్ట్రాంగ్ కంటెస్టెంట్లు కాబట్టి ఇద్దరు గేమ్ పెట్టవచ్చు. అదే ప్రేరణ పృథ్వీ అయితే గేమ్ లేకుండా నేను చెప్పినట్టు పూలదండలతో ఇట్లాంటి ఏదైనా ఎంచుకోమనేది జరుగుతుంది. మీకు ఇది ఎంతమంది కరెక్ట్ అనుకుంటారో కామెంట్ చేయండి. ఈరోజు జరిగిన గేమ్లో లాస్ట్ గేమ్లో పాపం మణికంఠను తీయటం అనేది తప్పు నా దృష్టిలో. అది ఎందుకంటే మణికంఠ గేమ్ బాగా ఆడినాడు. ఎస్పీని తీయాల్సింది మణికంఠని తీస్తారు, అది రాంగ్. మణికంఠ ఆడ బొమ్మలు ఎట్లా వరుసగా పెట్టినప్పుడు పేర్లు నైనిక, నిఖిల్, నబీల్ ఇట్లా వరుస పెట్టినప్పుడు కన్ఫ్యూజ్ అవుతాడని పెట్టాడు. ఆడ తప్పని సీత మాట్లాడుతుంది. అది తప్పు కాదు, కరెక్టే. అట్లానే ఆడాలి గేమ్ అంటే. అప్పుడు నాకు తెలిసి సీత రాంగు, మణికంఠది రైటు. మీరు ఇది ఎంతమంది కరెక్ట్ అంటారో కామెంట్ చేయండి. పాత వాళ్ళలో ఒక చీపు, కొత్త వాళ్ళకు కూడా వాళ్ళు ఒక మనిషిని ఎంచుకోమని వాళ్ళు కూడా ఒక మనిషి చీప్ అవుతారు. అది ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇద్దరు మాత్రం ఖచ్చితంగా చీపులు ఉంటారు. పాత వాళ్ళలో ఒకరు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో మరొకరు ఉంటారు. ఇది ఎంతమంది కరెక్ట్ అనుకుంటారో కామెంట్ చేయండి. ప్లీజ్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి. లైక్తో స్టార్ట్ చేయండి, కామెంట్తో ఎండ్ చేయండి. ప్లీజ్ వీలైతే సబ్స్క్రైబ్ చేయండి.